జై శ్రీకృష్ణ, రాధే రాధే. అందరికీ గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ అజిత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ సజెస్ట్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఐఎమ్ నాట్ ఏ సిబిఐ రిజిస్ట్రేషన్ బాయ్. ఇది మాత్రం జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ అనలైజేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను. ట్రై టు మేక్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇది నేను నా సొంత అనలైజేషన్ అయితే మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, చలో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈరోజు మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందో మాట్లాడేసుకుందాం. చలో ఫస్ట్ మనకి టుడే మార్కెట్ మనకి స్టార్టింగ్ ఒక మంచి లో క్రియేట్ చేసింది. అంటే పైకి వెళ్తుంది ఏమో ఒక ఇంటెన్షన్ అయితే ఇచ్చింది. చూడండి, నేను నిన్న కూడా చెప్పాను, ఇక్కడ వీళ్ళు ఎవరైతే తీసుకున్నారో వీళ్ళ స్టాప్ లాస్ మార్కెట్ తినేసింది. ఫస్ట్ టార్గెట్ అదే మార్కెట్ పెట్టేసుకుంది, అక్కడ తినేసింది. అండ్ ఈ వీక్ ఎక్స్పైరీ కాబట్టి ఈ వీక్లో ఇక్కడ నుంచి మనకి రీబౌండ్స్, ఇక్కడ రీబౌండ్స్, ఇదంతా గ్యాప్ అప్ ఖచ్చితంగా మార్కెట్ కిల్ చేయడానికే వచ్చింది, కిల్ చేసుకుంటూ వచ్చేసింది. ఓకే, అది నెక్స్ట్ మనకి 25,500 దగ్గర సెల్లర్ బయర్స్ అయితే చాలా కూర్చున్నారు. మెయిన్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. 25,500 దగ్గర చాలా బయర్స్ అవుతున్నారు. ట్రై టు మేక్ అవాయిడ్ ద ట్రేడ్ ఫర్ ది బేరీ సైడ్ ఆర్ బుల్లి సైడ్ అని నేను చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇలా ఒక మంచి డబ్ల్యూ ఫామ్ అయితే అవ్వడం జరిగింది. భలే ఫామ్ అయిన డబ్ల్యూ కూడా 1 2 3 ఇది ఇలా ఫామ్ అయిన క్యాండిల్ రేపు ఏం చేస్తుంది అంటే లిటిల్ బిట్ డౌన్ అయినా రావాలి. లేదు అంటే క్యాండిల్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయి 25,550 ఆర్ 25,600 దగ్గర నుంచి రీట్రేస్ అని అవ్వాలి. రేపు ఎక్స్పైరీ కాబట్టి మ్యాక్సిమం మనం ఇక్కడ నుంచి ఇంకొక మూవ్ ఇలా కూడా చూడవచ్చు. ఇలా చూసి మళ్ళీ ఇలా ఈ స్వింగ్ వైపే చూసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ మనం అనుకున్న ప్లాన్లో దీంట్లో రాలేదంటే మనం ఎప్పుడు చెప్పేది కదా, మనం మార్కెట్ మ్యాక్సిమం ఇలానే సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే బాగా కిందికి పడితే మనం 25,000 వరకు అయితే మనకైతే బేస్ వాల్ అయితే ఉంది. అండ్ మేజర్గా అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చెప్పాను కదా ఆల్రెడీ నేను, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ట్రేడ్ జోన్. ఇదంతా 25,500 నుంచి 25,350 వరకు మనకి నో ట్రేడ్ జోన్. అలాగే కిందకి వస్తే 25,350 నుంచి 25,300 వరకు ఉన్న మధ్యలో అదొక మనకి ఒక మంచి 50 పాయింట్స్ ఏది ఉందో మంచి బేరిష్ మోడ్ని ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి. మ్యాక్సిమం 1 అవర్ టైం ఇచ్చినా పర్లేదు, దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఇంకా అంత మాత్రం టైం ఇస్తే ఇంకా బెటర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది ట్రేడ్. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఏరియా క్రాస్ తర్వాత మనకు ఒక మంచి 30 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వాలి. అంటే ఎట్లా ఇక్కడ నుంచి క్లోజ్ అవ్వకుంటూ అండ్ ఇక్కడ కూడా ఒక 30 మినిట్స్ క్యాండిల్ అండ్ ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఎంటర్ అయితే మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 25,200 వరకు, ఇంత పెద్ద క్యాండిల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఆ మాత్రం పాయింట్స్, 50 పాయింట్స్ ఆ మాత్రం మనకి సరిపోతాయి. మ్యాక్సిమం కట్టలు రావాల్సిన అవసరం లేదు. మీరు మీకు అంటే నా వరకు అయితే నా స్ట్రాటజీ ప్రకారం నాకు ఒక 60 పాయింట్స్ ఇస్ ఎనఫ్ ఫర్ ది ఎవ్రీడే ట్రేడ్లో. అండ్ మీరు ఎంత పెట్టుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చేయండి. మ్యాక్సిమం డిసిప్లిన్ ట్రేడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అయితే ఖచ్చితంగా పాటించండి. కన్సల్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీరు ఈరోజు చేసిన మిస్టేక్స్ రేపు రిపీట్ కావద్దంటే ఫస్ట్ ఈ రోజు ఏం చేశారు, ఫస్ట్ ఈ రోజులో ట్రేడ్ ఎలా తీసుకున్నారు, ఒక బుక్ పెన్ను పక్క పెట్టుకుని ఏ ట్రేడ్ తీసుకున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, ఎక్కడ లాస్ వచ్చింది, మీ వల్ల లాస్ వచ్చిందా, మార్కెట్ సడన్గా పడిందా, లేకపోతే మీరేమైనా అనలైజేషన్ చేశారా, లేకపోతే మీరేమైనా లూప్ హోల్స్ చేశారా అనేది మాత్రం మేజర్ ఇంపార్టెంట్. అది ఒకసారి పేపర్ నోట్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు ఒకసారి కనుక్కోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. ఓకే, నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, నెక్స్ట్ రేట్ నుంచి అక్కడ మిస్టేక్ చేయొద్దు అని చెప్పి. ఓకే, ఇప్పుడు అప్ సైడ్ చూస్తున్నట్టు బుల్లిష్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి మేజర్గా ఈ 25,600 వరకు మనకి మేజర్గా ఒక మంచి బుల్లిష్ మోడ్ రావాలి. 25,550 క్రాస్ అయిన తర్వాత ఒక మినిమం 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇది ఒక 50 మినిట్స్ క్యాండిల్ అని ఇలా కూడా క్లోజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్పుడు ఈ దాటిన తర్వాత ఒక 30 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేయండి. ఓకే, మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్ టైం ఇవ్వండి. ఇచ్చి అక్కడ నుంచి మనకి మ్యాక్సిమం అప్ టు 25,680 25,650 వరకు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం 25,600 వచ్చిందంటే 25,650 మ్యాక్సిమం టచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 30 మినిట్స్ ఇక్కడ క్యాండిల్ మనం అయితే ఇస్తాం కదా, ఆ 30 మినిట్స్లోనే 25,250 25,620 ఆ మార్జిన్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి 30 పాయింట్స్ ఖచ్చితంగా సెల్లర్స్ బయర్స్ ఖచ్చితంగా తీసుకెళ్తారు బులిష్ మోడ్లో. ఓకే,
అండ్ మేజర్గా గుర్తుపెట్టుకుని మ్యాక్సిమం 30 మినిట్స్ ఆర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మ్యాక్సిమం 30 మినిట్స్ అయితే ఖచ్చితంగా క్యాండిల్కి అయితే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. మేజర్గా మీరు ఎంత డిసిప్లిన్, కన్సల్టెన్సీ అండ్ మీ బ్రెయిన్ ఎంత రిఫ్రెష్ పెట్టుకుంటే అంత మంచిది గుర్తుపెట్టుకోండి. ట్రై టు మేక్ అవాయిడ్ ది ఓవర్ ట్రేడ్స్ అండ్ గుర్తుపెట్టుకోండి ఇదైతే నో ట్రేడ్ జోన్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద టుడే వీడియో. ట్రై టు మేక్ లైక్ అండ్ చేసి కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా మన వీడియో కూడా చాలా మంది వరకు అయితే వెళ్తుంది.